ఆస్ట్రిక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం, బుధవారం దినం. ఉత్తరాయణం తర్వాత మొదటి బుధవారం, పుష్యమాసంలో రేవతి నక్షత్రం, తిథి సప్తమి తిథి. ఈరోజు అత్యంత శుభకరమైన రోజు. చంద్రుడు 6వ స్థానంలో స్థిరమై రాహుతో కలుసుకొని అక్కడే ఉండడం మనకు సాధారణ పనులు ఈరోజు చేసుకోవచ్చు. ఎటువంటి కార్యక్రమాలైనా ఎక్కువగా శక్తివంతమైన కార్యక్రమాలు అంటే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సాఫీగా చేసుకోండి. ఒక్కరోజు వీక్షించడం తర్వాత చంద్రుడు మేషరాశికి వచ్చిన తర్వాత గురువారం చాలా శుభకరంగా ఉంటుంది. ఈరోజు కూడా సంప్రదింపులు చేసుకోవచ్చు. పెద్ద మనుషులతో ఏమైనా పరిష్కారం మార్గానికి ఎంచుకోవచ్చు. కావాలంటే బ్యాంక్ లోన్కి అప్లై చేసుకోవచ్చు. చాలా వరకు శుభకరమైనది. అలాగే పాత శత్రువులు ఇబ్బందులని కలిగించేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. వాళ్ళు ఏదో ఒక రూపంలో వేరే వాళ్ళ ద్వారా మనల్ని ఇబ్బంది కలిగించేదానికి ప్రయత్నాలు చేయగలుగుతారు. కానీ ఈరోజు శుభగ్రహాధిపతి అయిన కుజగ్రహాధిపతి చంద్రుడి పైన వీక్షణ పడడం వల్ల శత్రువు యొక్క బలం పూర్తిగా తగ్గిపోతుంది. అందువల్ల అతనికి మన పైన రావాల్సిన సమీపమైన కొన్ని విషయాలకు కూడా రాలేకపోని పరిస్థితి ఉంటుంది. మన పేరు ప్రతిష్టని ఎంత గౌరవంగా మనం కాపాడుకుంటామో అలాగే మనకు ఇబ్బందులు వచ్చేటప్పుడు గ్రహాల సహకారం కూడా చాలా చక్కగా ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దైవ కార్యక్రమాల్లో ఈరోజు శుక్ర భగవానుడు ద్వితీయ స్థానంలో కుజుడింట్లో ఉండడం వల్ల మీరు దైవ కార్యక్రమాల్లో లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. అలాగే శ్రీరాముల వారి గుడికి కూడా వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. ఈరోజు చాలామందికి స్త్రీలకి వాళ్ళ తల్లిగారి యొక్క ఆరోగ్య విషయం కానీ వాళ్ళ కుటుంబ సమస్యల వల్ల కానీ కొంచెం సమాచారం అందడం వల్ల స్త్రీలకి మనోబలం అనేది తక్కువగా ఉంటుంది. ఏదో ఆలోచనల ద్వారా బాధాకరమైన మనస్తత్వంతో ఉండగలుగుతారు. కానీ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఎక్కువగా ఇబ్బందికరం కాకుండా అధిక శాతం అనుకూలంగా లేకుండా ఉండడం వల్ల ఇటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అందువల్ల మనం ఈరోజు శుభకరమైన గ్రహాల యొక్క అనుగ్రహం చూసినప్పుడు గురుగ్రహాధిపతి శక్తివంతంగా ఉండడం వల్ల అనేక విషయాల్లో మనకు మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులు అలాగే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళతో సంతోషకరంగా ఈరోజు గడపడం, వాళ్లకు మీ కుటుంబంలో గౌరవం ఇవ్వడం వల్ల వాళ్ళు పుట్టింటికి అలాగే మెట్టినింటికి కూడా స్త్రీలు కానీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. తల్లిగారి గౌరవమైన విషయాల్లో చేయబడినప్పుడే చాలా బలంగా ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి సాధారణంగా ఉంటుంది. ఎటు ప్రయత్నాలు చేసినా చాలా చిన్న ప్రయత్నాలుగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల చేస్తున్న వృత్తిపరంగా చాలా చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నించండి. వ్యాపార రంగంలో ఉన్నవారు పెట్టుబడి పెట్టడానికి ఈరోజు సదా అవకాశానికి ప్రారంభించుకోవచ్చు. రుణాలు రావాల్సిన చోట రాలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ ఖచ్చితంగా రావడం జరగబోతుంది. ప్రయత్నాలు అయితే చేస్తూ ఉండాలి. అలాగే కార్మికులుగా ఉన్న వాళ్ళు చాలా వరకు చాలా శ్రమతో కూడిన పనులు చేసి చాలా కుటుంబాన్ని ముందుకు తీసుకుని పోలేని పరిస్థితిలో అంటే ఎక్కువగా ఆదాయం విషయంకి వచ్చేటప్పుడే కార్మికులకు చాలా బాధలు ఉంటాయి. ఖర్చులు ఎక్కువగా అయిపోవడం వల్లనే కుటుంబంలో కొంచెం కలతలు కూడా రావడానికి అవకాశాలు ఉంటుంది. అందువల్ల తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి శుభకరమైనది. అలాగే వాళ్ళు అనుకున్న పదవిని అలంకరించే సమయంలో
ఎదుటి వాళ్ళ వల్ల మీ ఉద్యోగంలో ఆటంకాలు, మానసిక ఒత్తిళ్ళు, విమర్శలు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఈరోజు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు సాఫీగా చేసుకొని రావడం ప్రయత్నించాలి. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా మెరుగైన ఫలితం చాలా బాగుంటుంది. ఈరోజు ఆహార నియమాలను పాటించుకుంటూ ముందుకు పోవడం వల్ల కూడా ఇబ్బందులు తగ్గించుకునేదానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు గోచార రీతిగా ఫలితాల ప్రకారం మనకు విధి విధానాలు తెలివిగా మాట్లాడి పనులు పూర్తి చేసుకుంటారు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు అనుకూలం ఉంటుంది. మీరు మీ పనిలో కొన్ని సూక్ష్మ నైపుణ్యం నేర్చుకుంటారు. మనసులో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే అనేక చిన్ననాటి స్నేహితులతో కలియడం వల్ల ఎక్కువగా ఆనందిస్తారు. అలాగే పశువుల ద్వారా ఆదాయం మెరుగుపడుతుంది. ఒక ఉత్తేజకరమైన రోజు. అదృష్ట దిశ నైరుతి, అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు ఆకుపచ్చ. ఈరోజు మీకు చిత్తా నక్షత్రం ఒప్పందం అనుకూలమైనది. స్వాతి నక్షత్రం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విశాఖ నక్షత్రం ఆదాయం మెరుగుపడుతుంది. అలాగే తులారాశికి సాధారణ ప్రయోజనాలు. ఈరోజు అదృష్టాన్ని తీసుకురావడానికి మీకు ఆశావాద వైఖరి మరియు ఉత్తమ ప్రయత్నాలు సరిపోతాయి. మీరు సంతోషకరంగా ఉంటారు. ఉద్యోగం, వృత్తి, పని ప్రదేశాల్లో వాతావరణం ఎవరికైనా సాఫీగా ఉంటుంది. మీరు కష్టపడి పనిచేస్తారు మరియు నాణ్యమైన పని అందిస్తారు. ప్రేమ, వివాహం, మీ తండ్రి అనుగ్రహాన్ని పొందుతారు. మీరు మీ తల్లిదండ్రులతో మంచి అనుబంధాన్ని అనుభవిస్తారు. ఈరోజు ఆర్థిక స్థితి. ఈరోజు ఆరోగ్యకర ఆర్థిక పరిస్థితి కనిపించదు. అదనపు ఖర్చులు రావచ్చు. ఇది మీకు జరుగుతుంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాలు. ఈరోజు మెరుగైన ఆరోగ్యం దొరకదు. కాళ్ళు నొప్పులు, భుజాల నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల తులారాశి వారికి గోచార రీతిగా